ఫిలిప్ యొక్క మెంటాలిటీని ప్రభు టెస్ట్ చేస్తున్నారు. ఫిలిప్ థింకింగ్ ఎలా ఉంది, ఫిలిప్లో విశ్వాసం ఎంత ఉంది అని ప్రభు ఫిలిప్ని పరీక్షిస్తూ ఒక చిన్న ప్రశ్న అడిగారు. ఫిలిప్, ఇంతమంది జనాభా, సుమారు 5,000 మంది జనాభా మన దగ్గరకు వస్తున్నారు, వీళ్ళందరికీ మన భోజనం ఎలా పెడతామయ్యా అని ఫిలిప్ని ప్రశ్నిస్తున్నారు, అంటే పరీక్షిస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. మామూలుగా ఫిలిప్ ఏమనాలి, ప్రభువా మీరు తెలుసుకుంటే ఎంత అండి, మీరు తెలుసుకుంటే ఎంత, మీరు కానాపల్లిలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు కదా, కుంటోలకు చూపునిచ్చారు కదా, కుంటోలకి నడిచే శక్తినిచ్చారు కదా, గుడ్డివారికి చూపునిచ్చారు కదా, మీరు తెలుసుకుంటే ఎంతండి అని అనాలి మాట వరుసకి. అసలు ప్రభువా అసలు మీకు అసాధ్యమైనది ఏముంది, నీవు సర్వశక్తివంతుడవు, నువ్వు చాలా గొప్పవాడవు. ఇది చూడండి, యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో మనం ఈ అంశాలు చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మరి ప్రభు మొట్టమొదటి అద్భుతం చేశారు. కానా అనే పల్లెలో నీటిని ద్రాక్షరసంగా మార్చారు కదా. ఇంకా అనేక అద్భుతాలు ఆశ్చర్యక్రియలు ప్రభు ఎన్నో చేశారు వాళ్ళ ఎదుట. అయినా సరే ఈ మన మందమతులకి మరి అనొచ్చో లేదో తెలియదు, కానీ మన మూర్ఖులకి కొన్నిసార్లు ఎంత చెప్పినా అర్థం కాదు కదా, ఎంత చూపెట్టినా వాళ్ళకి కనపడదో, ఎంత చెప్పినా వినపడదో, వాళ్ళు గ్రహించుకోలేరు కొన్నిసార్లు. ప్రియులారా, శిష్యులకి అదే పరిస్థితి ఇక్కడ. మరి ఇక్కడ మీరు చూడండి, ఇది 6వ అధ్యాయంలో ఈ యొక్క ప్రస్తావన 5,000 మందికి అనే ప్రస్తావన వస్తుంది. 5,000 మందికి ఆహారం. ఇది జరగడానికి ముందు చాలా అద్భుతాలు జరిగినాయి కదా. 5వ అధ్యాయంలో కోనేటి వద్ద స్వస్థత, 4వ అధ్యాయంలో ఉద్యోగి కుమారునకు స్వస్థత, తర్వాత సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడి ఆమెకు మారు మనసు కలిగించారు, నికోదేముతో మాట్లాడారు. అన్నిటికంటే ఇందాక నేను చెప్పినట్లు 2వ అధ్యాయంలో కానా పెళ్లిలో అద్భుతం చేశారు, శిష్యుల్ని పిలిచారు. చాలా జరిగినాయి కదా. ఇంకా ఏం తెలియనట్టు ఫిలిప్ మందమతిలాగా సరే ప్రభు పరీక్ష చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. ఫిలిప్, మనం ఇంతమందికి ఆహారం ఎలా పెడతామయ్యా, చాలా కష్టం కదంటే, అవునవును ప్రభు, ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ అండి, అసలు చాలా కష్టం, అసలు మనం ఎట్ట పెడతామండి ఇంతమందికి, 5,000 మందికి మనం ఎక్కడ తీసుకొచ్చి పెడతాం. ఫిలిప్ అన్న మాటలో చూడండి, వాక్యంలో నేను ఫిలిప్ అన్న మాటలో 6వ అధ్యాయం 6వ వచనం, ఫిలిప్ను పరీక్షించుటకై యేసు ఇట్లు పలికెను. ఫిలిప్ అసలు ఏమన్నాడు, మనం 5వ వచనం చదవాలి. ఫిలిప్ అన్న మాటలు మనకి 7వ వచనంలో కనపడతాయి. 6వ అధ్యాయం 7వ వచనం, ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలు. ఫిలిప్ అంటున్నాడు, ప్రభు పరీక్షిస్తున్నాడు అన్నాం కదా. జీసస్ ఈజ్ టెస్టింగ్ ఫిలిప్. ఏమన్నా ఫిలిప్, ఇంతమందికి మనం ఆహారం ఎక్కడ పెడతామయ్యా, ఎట్లా తీసుకొచ్చి పెడతాం, ఎంత అయింది అంటే, ఫిలిప్ అవును ప్రభు చాలా కష్టం, వెరీ ఇంపాసిబుల్, ఇంతమందికి మనం ఎక్కడ పెడతామండి భోజనాలు, బాబోయ్ వీళ్ళందరినీ మేపటాకి లేకపోతే వీళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి మన వాడుక భాషలో చెప్తారు కదా పల్లెటూరులో, ఇంతమందిని మేపాలంటే, ఇంతమందికి భోజనం పెట్టాలంటే 200 వరహాల రొట్టెలు కూడా చాలా. 5,000 మందికి ఆహారం పెట్టాలంటే మాటలా. మనం కొన్నిసార్లు పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు భోజనాలు పెడతాం, 500, 600, 700కే మనకి బోలంత డబ్బులు అవుతాయి, బోలంత ఎక్స్పెన్స్, ఖర్చు, పనులు, వంటోళ్ళు, అవన్నీ. అసలు అంతమందికి భోజనం పెట్టాలంటే 5,000 మందికి భోజనం పెట్టాలంటే మాటలా. ఫిలిప్ అన్నాడు, ప్రభా ఇది చాలా కష్టం అండి బాబు, ఈ తలనొప్పులు మనకి ఎందుకు, ఇది రియల్లీ వెరీ డిఫికల్ట్ అండి అని ఫిలిప్ అంటున్నాడు. కానీ యేసయ్య ఉద్దేశం ఏంటి, యేసు ప్రభు ఫిలిప్పును ఎందుకు ప్రశ్నించారంటే పరీక్ష చేస్తున్నాడు యేసయ్య ఫిలిప్పుని. అసలు ఫిలిప్ ఏమన్నా, తండ్రి దేవా నీకు అసాధ్యమైనది ఏముందో ప్రభువా, నీకు అసాధ్యమైనది, నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన ఈ క్రీస్తువు కదా, కుంటివారికి నువ్వు చూపునిచ్చావు కదా, కుంటివారికి నడిచే శక్తి ఇచ్చావు కదయ్యా, కళ్ళు లేని వాళ్ళకి చూపునిచ్చావు కదా, చచ్చిపోయిన వాళ్ళని జీవంతో లేపావు కదా, నీకేంటి ప్రభువా, నువ్వు ఒక్క మాట పలికితే చాలు, ఒక్క మాటతో నువ్వు మాట పలికితే చాలు అని అనకుండా, మన భాషలో తానా అంటే తందానా అంటారు కదా,
ఈయనేదో పరీక్ష చేస్తే ఫిలిప్ ఏమో ఆ పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి చాలా కష్టం అన్నాడు. ఇదొక స్వభావం, మనుషులు ఇలా ఉంటారు కొంతమంది, ఇదొక స్వభావం. రెండవ స్వభావం వ్యక్తి ఎవరంటే ఆంద్రేయ గారు. ఆంద్రేయ గారు ఎవరు? సీమోను పేతురు యొక్క సహోదరుడు. ఆయన ఏమన్నాడు ఈ సంభాషణని? సరే ఆ మాటలు పక్కన పెట్టండి. ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యువధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు. ప్రైజ్ ద లార్డ్. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 9వ వచనం. సరే ఇక్కడేమో డిస్కరేజ్మెంట్, ఇంతమందికి మనం ఎక్కడ పెడతాం భోజనం, బాబోయ్ ఆ భారం మనం మొయ్యలేం, అసలు ఈ థాటే వద్దు, ఈ ఆలోచనే వద్దు, ఇది పక్కన పెట్టేసేయండి అని ఫిలిప్ అన్నాడు. కానీ ఆంద్రేయ గారు అదే రకంగా ఆలోచించకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఆంద్రేయ గారు ఏమన్నాడు, సరే అండి ఇక్కడ ఒక కుర్రోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి అది ఏమాత్రం పనికొస్తాయి అని మళ్ళీ ఇంకో మాట అన్నాడు. ఎవరో ఆంద్రేయ గారు. ఒక వ్యక్తి ఏమో అమ్మమ్మో ఇది చాలా కష్టం తీసేసేయండి, అసలు మన వల్ల అయ్యే పనే కాదని ఫిలిప్ అంటే, ఆంద్రేయ గారు ఏమంటున్నాడు డిఫరెంట్గా ఆలోచించి, సరే ఇక్కడ ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయండి అని ఒక మాట అన్నాడు. యేసు ప్రభు ఇద్దరినే పరిశీలించి అప్పుడు ప్రభు ఏమంటున్నారు 6వ అధ్యాయం 10వ వచనంలో, యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అతడు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి, వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలిగినంతగా వడ్డించెను. ప్రైజ్ ద లార్డ్. నాకు ఇంకో నచ్చిన విషయం ఏంటంటే ప్రభు ఏం చేశారు, సరే 5 రొట్టెలు ఉన్నాయని ఆంద్రేయ గారు అన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు. ప్రభు ఏం చేశారు, ఈ 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని ఆయన ముందుగా తండ్రి దేవునికి కృతజ్ఞతలు సమర్పించారు. ప్రైజ్ ద లార్డ్. హీ థ్యాంక్డ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ స్తుతి ప్రార్థన చేశారు ప్రభు. మొట్టమొదటిగా దేవాతి దేవునికి వందనాలు చెప్పారు, ధన్యవాదాలు చెప్పారు. అక్కడ ఆయన ప్రభు ధన్యవాదాలు చెప్పిన తరువాత అక్కడ గొప్ప అద్భుతం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే గొనగకూడదు. ఇక్కడ ప్రభు గొనకల, లేకపోతే ఆంద్రేయ గారు కూడా గొనకల. ఫిలిప్పే అన్నాడు, ఏమన్నాడు, ఇంతమందికి మనమేం పెడతాంలేండి భోజనం అంటే. ప్రభు పరీక్షిస్తున్నారని ఫిలిప్కి తెలియదు కదా. ఫిలిప్ మామూలుగా అవును, ప్రభు ఏమన్నారు, ఫిలిప్ ఇంతమందికి మనం ఆహారం ఎక్కడి నుండి తీసుకొని పెట్టగలం, వీరు భుజించవలసిన ఆహార పదార్థములు మనం ఎక్కడి నుండి తీసుకొచ్చేదము అని ప్రభు ఫిలిప్ను అడిగాడు. నా దృష్టిలో ఇది ఒక పెద్ద జోకు. దేవుడు అడుగుతున్నాడండి మనిషిని, ఫిలిప్ మనం ఏం చేద్దాం, ఇది నా అంటే ఎలా ఉంటుందంటే ఇది ఎలా ఉంటుందంటే మన భాషలో చెప్పాలంటే తల్లి కూర వండుతుంది అనుకోండి. కూర వండుతూ వాళ్ళ అమ్మాయి 1వ క్లాసో 2వ క్లాసో చదువుతుంది అనుకోండి. ఈ అమ్మ ఆ 2వ క్లాస్ అని అమ్మాయిని పిలిచి, ఏ సునీత, ఈ కూరలో ఎన్ని స్పూన్లు ఉప్పు వేయమంటావు అమ్మ అని అడిగితే ఎలా ఉంటుంది? తల్లికి తెలుసా పిల్లకి తెలుసా? ఎవరికి ఎక్కువ అనుభవం ఉంది? తల్లికే కదా. తల్లి పిల్లల్ని అడిగితే ఎలా వెటకారంగా ఉంటుందో ఒక రకంగా నాకు ఫస్ట్ చదవగానే ఇదేంటి యేసయ్య ఫిలిప్ని ఎలా అడుగుతున్నాడు, ఫిలిప్పు వీరందరికీ కావలసిన ఆహార పదార్థాలు మనం ఎక్కడి నుండి తీసుకొని వస్తాం అని ఫిలిప్ను అడుగుతున్నాడు ఏంటి అని అనుకున్నాను. చదువుతుంటే తర్వాత ఫిలిప్పును పరీక్షించుటకై ప్రభు అట్లా అన్నాడు. దేవుడు అప్పుడప్పుడు మన జీవితాల్లో ప్రియులారా పరీక్ష పెడతాడు. గాడ్ విల్ టెస్ట్ అస్. ఆయన మనకు పరీక్ష పెడతాడు. ఫిలిప్పుకు ఒక పరీక్ష పెట్టాడు. ఫిలిప్ ఏమో ఎక్కువ ఆలోచన చేయకుండా మందమతిలాగా, అవునవునండి చాలా కష్టం, వెరీ ఇంపాసిబుల్, ప్లీజ్ అసలు ఈ థాటే మీరు పక్కన పెట్టేసండి, ఇది అయ్యే పనే కాదు అని ఒక్క మాటతో తోసిపుచ్చేశాడు ఫిలిప్. ఆంద్రేయ గారు ఏమన్నాడు, సరే అండి ఇది అయ్యిద్దా అవదా పక్కన పెట్టను, కానీ ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, తర్వాత స్టెప్ ఏంటి అని కొద్దిగా కన్స్ట్రక్టివ్గా క్రియేటివ్గా మనకుంది ఇది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఒకేసారి అద్భుతం అంటే ఏ అద్భుతం ఒకేసారి జరగదు ప్రియులారా. అద్భుతం జరగాలంటే ముందుగా మన కృషి మనం చేయాలి.